దేవునామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు చేసిన అద్భుతాలు. మూడవదిగా పుట్టు గురుడివాడు దృష్టి పొందుట. యోహాను సువార్త 9వ అధ్యాయం. యేసు మార్గమున పోవుచుండగా పుట్టు గురుడి అయిన యొక్క మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గురుడివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గురుడివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకునివాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాదు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులేలాగు తెరవబడెను అని వానిని అడుగగా, వాడు, యేసు అనునొక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని అనెను. వారు ఆయన ఎక్కడనని అడుగగా, వాడు, నేను ఎరుగను అనెను.